టీఆర్ఎస్ అని వాడుకోవడానికి వీలు లేదనేటువంటి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడం, దాంతోపాటు 700 కంప్లైంట్స్ రావడంతో ఈసీ లెటర్ పంపింది కవితకి వివరణ కోరుతూ మీరు ఇమీడియట్ గా 3 పేర్లను సూచించండి టీఆర్ఎస్ కాకుండా అనేటువంటిది. కవిత దీనికి ఒప్పుకోలేదు, లీగల్ గా ఫైట్ చేస్తామని చెప్పారు. మీరు కరెక్ట్ గా వారం 10 రోజుల లోపల దీనిపైన నిర్ణయం తీసుకోకపోతే మేము నిష్పక్షపాతంగా రద్దు చేస్తాం, మీ పార్టీ పేరు ఉండదు, దాన్ని యాక్సెప్ట్ చేయమనేటువంటిది ఈసీ చెప్పడంతో దానికి కౌంటర్ గా లేఖ రాశారు ఆమె ఈ ఎలక్షన్ కమిషన్ కి. లేదు, మేము లీగల్ గానే ఫైట్ చేస్తాము, అదే పేరుతో వెళ్తాము గ్రౌండ్ లోకి, అదే పేరుతో ముందుకు వెళ్తాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇంతవరకు కవిత పార్టీ ఒక్క దగ్గర కూడా పోటీ చేయలేదు, ఎందుకంటే రీసెంట్ గానే పార్టీ అనౌన్స్మెంట్ చేశారు. అంత ముందుకు టీఆర్ఎస్ తెలంగాణ రాజ్య సమితి అనేటువంటిది, తెలంగాణ రాజ్య సమితి అనేటువంటిది ఆల్రెడీ గ్రౌండ్ లోకి వెళ్తా ఉంది, పోటీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు కవిత ఈ అంశానికి సంబంధించి. మా పార్టీ పేరు విషయంలో మా పార్టీకే కేటాయించాలి తెలంగాణ రక్షణ సమితి అనేటువంటి పేరును హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు దీన్ని కొట్టిపడేసింది చాలా స్పష్టంగా. మీరు ఫస్ట్ ఈసీకి జవాబు ఇవ్వండి, ఈసీ లేఖలో పేర్కొన్నటువంటి విధంగా వారికి సమాధానం ఇవ్వండి, ఆ సమాధానం చెప్పిన తర్వాత ఢిల్లీ కోర్టుకు రండి, హైకోర్టుకు రండి అనేటువంటిది చెప్పారంటే చాలా స్పష్టంగా కవితకి ఢిల్లీ హైకోర్టు ఏం చెప్తా ఉందంటే ఈసీకి ఫస్ట్ ఆన్సర్ చెప్పండి, అప్పుడు దాని తర్వాత వాళ్ళ రిప్లై వచ్చిన తర్వాత కోర్టును ఆశ్రయించండి అనే